కాంగ్రెస్ పార్టీ ఒక బీసీకి టికెట్ ఇస్తే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నవీన్ యాదవ్ని ఇక్కడ ఓడగొట్టాలని చెప్పేసి పెద్ద ఎత్తున అతని పైన కొన్ని ప్రచారాలు చేస్తున్నారు. మరి నవీన్ యాదవ్ని ఓడగొడితే ఏమొస్తుంది వాళ్ళకి? నవీన్ అన్నకు వచ్చే ఆదరణ చూసి వీళ్ళు ఓర్చుకోలేక గత నవీన్ అన్న జూబ్లీహిల్స్ గడ్డ మీద పుట్టి జూబ్లీహిల్స్ లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న నవీన్ అన్నను చూసి వీళ్ళు ఓర్చుకోలేక ఈ రోజు నవీన్ అన్నను ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని దుష్ప్రచారాలు చేసినా నవీన్ అన్నని గెలుపుని ఆపలేరు. ఎందుకు ఓడగొట్టడానికి చూస్తున్నారు అంటే సన్న బియ్యం ఇచ్చినందుకు ఓడగొట్టడానికి చూస్తున్నారా? 10 ఏళ్ళు రేషన్ కార్డులు ఇవ్వలేదు, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇచ్చినందుకు ఓడగొట్టడానికి చూస్తున్నారా? ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చినందుకు ఓడగొట్టడానికి చూస్తున్నారా? అంటే ఏ విధంగా ఈ రోజు 1 కోటి మంది మహిళలని కోటీశ్వరులను చేస్తాను రేవంత్ అన్న గారు ముందుకు పోతుంటే మహిళలకి ఆడబిడ్డలకి ఉచిత బస్సు ఇచ్చినందుకు ఓడగొట్టడానికి చూస్తున్నారా? లేకపోతే మహిళలకి ఆర్టీసీ బస్సులు ఇచ్చినందుకు ఉచిత ఆర్టీసీ బస్సులు ఇచ్చినందుకు మీరు ఓడగొట్టడానికి చూస్తున్నారా? మహిళలకి పెట్రోల్ బంక్ ఓనర్లను చేసినందుకు మీరు ఓడగొట్టడానికి చూస్తున్నారా? ఉచిత విద్యుత్ ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంట్ అందించినందుకు మీరు ఓడగొట్టడానికి చూస్తున్నారా? రైతులకి 2 లక్షల రుణమాఫీ ఇచ్చినందుకు ఓడగొట్టడానికి చూస్తున్నారా? ఏ విధంగా మీరు ఎందుకు ఈ రోజు బీసీ బిడ్డకి మేము కాంగ్రెస్ ప్రభుత్వం టికెట్ ఇచ్చి బీసీ బిడ్డని నవీన్ అన్న గారిని నిల్చోబెడితే మీరు ఎందుకు ఇలా జీర్ణించుకోలేక ఈ రోజు నవీన్ అన్న పైన మీరు దుష్ప్రచారాలు చేస్తున్నారు? ఎందుకు ఇట్లా ఫేక్ సర్వేలు పెట్టి దొంగ సర్వేలు పెట్టి నవీన్ అన్నని ఒడగొట్టాలి అని మీరు ఎందుకు అట్లా నమ్మచ్చా? సర్వేలన్నీ నమ్మచ్చా? ఎందుకంటే నవీన్ యాదవ్ ఒక్క సర్వే కూడా ఫేవర్ గా లేదు, నవీన్ యాదవ్ ఓడిపోతున్నాడు అని చెప్పేసి ఆ సర్వేలు చెప్పినాయి. మరి నమ్మచ్చా ఆ సర్వేస్? వాళ్ళు దొంగ సర్వేలు చేస్తారు, ఎక్కడెక్కడో బటర్ఫ్లైస్ లాగా ఇట్లా తీసుకొస్తారు. ఇక వాళ్ళకి ఉన్నాయి కదా డబ్బు, 10 ఏళ్ళు దోచుకదిన సరిపోతలేదు కదా, ఎట్లయినా డబ్బు దోచుకదిని ఫార్మర్స్ కి పరిమితమైనరు. ఇప్పుడు అది ఎట్లా ఖర్చు పెట్టాలి? ఇట్లా దుష్ప్రచారాలను చేసిన ప్రజలు నమ్మి కొంచెం డైవర్ట్ అయ్యి నవీన్ గారికి ఓటు వేయకుండా మా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తుంది అనేసి నమ్ముతున్నారు. కానీ వాళ్ళు ఎన్ని ఫేక్ సర్వేలు చేసినా ఎన్ని దొంగ సర్వేలు బయట పెట్టినా నవీన్ అన్న గెలుపుని ఆపలేరు. మరి 10 ఏళ్ళు మీరు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, జూబ్లీహిల్స్ లో 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. మరి మీరు ఏం అభివృద్ధి చేశారు? ఈ రోజు మేము ఇది అభివృద్ధి చేశాము మాకు ఓట్లు వేయండి అని ఎందుకు అడుగుతలేరు? కాంగ్రెస్ ప్రభుత్వం ఇది చేయాలి అది చేయాలంటారు. మరి మీరు 10 సంవత్సరాలు ఏం చేసిండ్రు అది చూపియండి, ప్రజలకు చూపించి మాకు ఓటేయండి, మేము 10 సంవత్సరాలు ఇది చేసినాము అని మీరు ఎందుకు ఓట్లు అడుగుతలేరు? అట్లా కొంచెమన్నా బుద్ధి ఉందా మీకు? నవీన్ అన్న గారి గురించి మాట్లాడే ముందు నవీన్ అన్న కుటుంబం గురించి మాట్లాడే బుద్ధి ఉందా మీకు? వాళ్ళ కుటుంబం మీ యొక్క కుటుంబానికి ఎంత సేవ చేసింది అని ఒక్కసారి ఆలోచించండి. కవిత పెళ్లికి రూపాయి పైసలు లేకపోతే నవీన్ అన్న చిన్న శ్రీశైలం గారు పైసలు ఇచ్చిండ్రు. మీకు ప్రచార రథం కొనిచ్చింది ఎవరు అంటే నవీన్ అన్న గారి కుటుంబాన్ని మీరు ఇట్లా విమర్శిస్తే కొంచెమన్నా బుద్ధి ఉండాలి. వాళ్ళ కుటుంబం మీ యొక్క సేవలు చేసింది మీరు మర్చిపోయి ఇలా మాటలు మాట్లాడుతున్నారు. ఖబర్దార్ గుర్తు పెట్టుకోండి ఇంకోసారి మాట్లాడే ముందు. ఈ రోజు ఒక యువ నాయకుడు జూబ్లీహిల్స్ గడ్డ మీద పుట్టి జూబ్లీహిల్స్ లో యువ నాయకుడికి టికెట్ ఇచ్చి నవీన్ అన్నని గెలిపించుకుందాము అనేసి ప్రతి గల్లీన ప్రతి ఒక్క యువకులు తిరుగుతున్నారు. ఎందుకంటే ఒక రోజు ఒక వీడియో వినుండే, ఒక నైట్ ఒక అన్నకి డిగ్రీ అయిపోయిందట, ఆయనకి కొంచెం ఆర్థికంగా ఇబ్బంది ఉండేనంట. ఆయనే నవీన్ అన్న దగ్గరికి వస్తే నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు, జాబ్ చేస్తావా అని అడిగితే అన్న మీ ఇష్టం, మీరు ఏది చెప్తే నేను అది చేస్తా అంటే ఆన్ ది స్పాట్ లా ఆయనకి నేను చెయ్యి, నువ్వు నా బాధ్యత, నేను నిన్ను చూసుకుంటా అనేసి చెప్పిండంట. ఇట్లా ఒక చిన్న పిల్లలకి గాని పెద్ద పిల్లలకు గాని ఆడబిడ్డలకు గాని శ్రీమంతం చేసిండు. ఇట్లా ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజలకు చేసుకుంటూ వస్తుండు. అంటే ఈ రోజు ఒక యువ నాయకుడిని మీరు ఓడించడానికి ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారా, ఇన్ని కుట్రలు చేస్తున్నారా? నవీన్ అన్నకు వచ్చే ఆదరణ చూసి మీరు ఓర్చుకోలేకపోతున్నారా? బీఆర్ఎస్ దొంగలారా ఖబర్దార్ గుర్తు పెట్టుకోండి. జూబ్లీహిల్స్ గడ్డ మీద 3 రంగుల జెండాని ఎవరు ఆపలేరు. ఇంకొకసారి నవీన్ అన్న పైన దుష్ప్రచారం చేసే ఖబర్దార్ గల్లీలు కాదు గల్లీలు కూడా తిరగారు మళ్ళీ మీరు. అంటే నవీన్ యాదవ్ కి ప్రతి బస్తీ తెలుసు, అంటే జూబ్లీహిల్స్ లో ఉండే ప్రతి వ్యక్తి కూడా తెలుసు, అన్న అమ్మ అక్క అని కూడా పలకరించుకుంటూ తిరుగుతాడు. అసలు నవీన్ యాదవ్ గెలిస్తే వీళ్ళు వసూలు చేస్తారు, వీళ్ళు జూబ్లీహిల్స్ నాగం చేస్తారని చెప్పేసి అంటున్నారు. వసూళ్లు చేస్తారు, ఇది చేస్తారు, అది చేస్తారు అంటే మరి 10 సంవత్సరాల నుంచి రాలే ఇట్లా బయటికి. ఈ రోజు వీళ్ళు ఆదరణ చూసి ఇట్లా మాట్లాడుతున్నారు. మరి నవీన్ అన్న ఈ యొక్క జూబ్లీహిల్స్ గడ్డ మీద ప్రతి ఇంటికి వెళ్తాడు, ప్రతి గల్లీకి వెళ్తాడు, ప్రతి అవ్వని పలకరిస్తారు, ప్రతి ఆడబిడ్డ దగ్గరికి వెళ్తారు, వాళ్ళ యొక్క సమస్యలను తీర్చుతాడు. అంటే వీళ్ళు ఇలా నవీన్ అన్న చేస్తున్న యొక్క అభివృద్ధి పనులు కానివ్వండి, 10 సంవత్సరాలలో వీళ్ళు చేయని నవీన్ అన్న గారి యొక్క కుటుంబం సొంత ఖర్చుతో సొంతంగా వాళ్ళు జూబ్లీహిల్స్ లో ప్రజలని ఆదుకుంటున్నారు, ఆపద ఉన్న వాళ్ళని ఆదుకుంటున్నారు. అంటే మీరు ఇది అన్ని చూసి ఓర్వలేకనా మీరు ఇట్లా చేసేది? ఎందుకు మీకు అంత భయం అన్న? ఎందుకు నవీన్ అన్న గారి కుటుంబం అంటే మీకు ఎందుకు భయం?
నవీన్ అన్న గారి కుటుంబాన్ని ఓడించడానికి కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎందుకు ఖర్చు పెడుతున్నారు? మీరు డబ్బు ప్రజల సొమ్ముతో మీరు ఖర్చు పెడుతున్నారు. 10 ఏళ్ళు ప్రజల సొమ్ము దోచుకొని ఈ రోజు మీరు ఖర్చు పెడుతున్నారు. మీ సొంతంగానా? అప్పుడు ఎట్లుండే మీ రోజులు, ఇప్పుడు ఎట్లున్నాయి మీ రోజులు? బెంజ్ కార్లు తిరిగే రోజుల నుండి ఈ రోజు ఆటోలలో తిరుగుతున్నారు. అంటే వాళ్ళ ఒక సింపతి కోసం ఇక్కడ ప్రజలు గమనిస్తున్నారు. పోయినసారి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో అయినా, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అయినా సింపతి పనిచేయదు. సింపతితో రాజకీయం పనిచేయదు. అభివృద్ధి కోరుకుంటారు. అందుకే కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ లలో అభివృద్ధి కొనుక్కొని కంటోన్మెంట్ శ్రీ గణేష్ అన్న గారిని గెలిపించడం జరిగింది. ఇప్పుడు కూడా జూబ్లీహిల్స్ లో కూడా సింపతి పనిచేయదు, అభివృద్ధి పనిచేస్తుంది. జూబ్లీహిల్స్ గడ్డ మీద 3 రంగుల జెండాని నవీన్ అన్నని ఎవరు ఆపర్లేదు.